ఆయన యేసుక్రీస్తు ప్రభుపేట మీ అందరికి కూడా ప్రభుపేట ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ వీడియో ఎక్కడ నుండి చేస్తున్నామంటే మరి అష్దోద్లో ఉన్నటువంటి మరి దాగోను గుడి దగ్గర మేము ఈ వీడియోను చూస్తున్నాము. చూడండి, ఇదిగోండి మరి దాగోను మరి అష్దోద్లో ఉన్నటువంటి దాగోను గుడి దగ్గర మేము ఉన్నాము. చూడండి, ఈ స్థలము కూడా మరి ఆనాటి చరిత్ర కాలంలో మరి దాగోను మరి గుడిగా మనం చూడగలుగుతున్నాము. దేవుని మందసము మరి ఫిలిస్తీన్ల మీద యుద్ధం జరిగిన తర్వాత ఈ స్థలంలోనే మరి తీసుకొచ్చి పెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఈ స్థలం చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలంగా చెప్పగలుగుతాం. మరి చక్కగా మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి సముద్రం కూడా మరి చాలా అద్భుతం. మరి పక్కనే సముద్రం కూడా ఉన్నది. అదేవిధంగా మరి ఇక్కడ చూస్తున్నటువంటి గుడి చాలా అద్భుతమైన గుడిగా మనం చెప్పగలుగుతాం. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం ప్రకారంగా మరి ఫిలిస్తీన్లు మరి ఇజ్రాయేల్ మీద యుద్ధం జరిగిన తర్వాత మరి దేవుని మందసము పట్టబడి అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఈ దాగోను గుడిలో పెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూస్తున్నారు కదా, చూస్తున్నటువంటి కట్టడాలు అంతా కూడా మరి ఈ ఎంత అద్భుతంగా మరి ఆనాటి కాలంలో చరిత్రలో మరి మనం చూడగలుగుతున్నాము. మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మేము అదేవిధంగా ఇటువంటి చూడటానికి ఇచ్చినటువంటి దేవుని కృప, దేవుని ధన్యత చాలా మాకు ఇచ్చాడు. మరి ఇజ్రాయేల్లో ఉంటూ పనిచేస్తూ మరి ఇటువంటి స్థలాల్లో చూస్తూ మీకు కూడా మరి ఇండియా దేశంలో ఉన్నటువంటి మీరు కూడా ఇటువంటి స్థలాల్లో చూస్తారని మేము తీస్తున్నాము ఈ వీడియో. మరి చూస్తున్నటువంటి మీ సహోదరులకు అదేవిధంగా మీ కుటుంబస్తులకు మరి ఇండియా దేశంలో ఉన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయవలసిందిగా ప్రభుపేట వందనములు తెలియజేస్తున్నాం. మరి చూడండి, ఈ స్థలమే మరి దాగోను మరి దేవుని ఆలయముగా వారు పూజించేవారు. ఆనాటి కాలంలో దాగోను గుడి ఈ విధంగా ఉండేది. చూస్తున్నారు కదా, మనము ఈ స్థలమే మరి ఆనాటి కాలంలో మరి దేవుని మందసము పట్టబడి ఈ స్థలంలోనే తీసుకొచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాము. ఈ స్థలంలో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి మనము ఈ ప్రదేశము దాగోను అనే పురాణత కాలంలో మధ్య ప్రదేశాల్లో ఆరాధింపబడిన ఒక ప్రధాన దేవతగా మరి బైబిల్ ప్రకారము ఫిలిస్తీన్ల ముఖ్యమైన దేవుడిగా మరి ఈ గుడి ఉన్నది. మరి ఫిలిస్తీన్లు మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుడిగా ఆరాధించేవారు. ఈ దేవుడి గురించి చాలా అద్భుతంగా మరి 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 చాలా ప్రార్థనలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఈ గుడి గురించి చాలా ప్రాముఖ్యతగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఈ దేవుడికి మరొక పేరు కూడా ఉన్నది, వ్యవసాయ దేవుడు కూడా. ఈయన వ్యవసాయం గురించి దేవుడు ఎంతో మాకు మేలు చేస్తాడు. ఈ దేవుడిని ఆరాధన చేస్తే, ఈ దేవునికి మరి బలి అర్పిస్తే చాలా మాకు అద్భుతం మేలు కలుగుతాయి, మాకెంతో లాభము వస్తుంది అన్న ధీమతో ఇక్కడ ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. మరి ఈ దేవునికి పేరు మరొక పేరు ఏంటంటే వ్యవసాయ దేవుడు అని కూడా అంటారు. వ్యవసాయ దేవుడు మరి ఆయన ప్రధానంగా పంటల దేవుడు. మరి గోధుమ పంటలు కానీ ధాన్యము పంటలు కానీ లాభము వచ్చేటువంటి మరి ఇక్కడ ప్రార్థన చేస్తే, ఈ దేవుడికి ప్రార్థన చేస్తే ఎంతో అద్భుతంగా లాభము, ఎంతో అద్భుతంగా మేలులు పొందుకుంటామన్న ఆశతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ, ఇక్కడ ఆరాధనలు చేస్తూ ఇక్కడ చాలా అద్భుతంగా ఉండేవారు. మరి మొదటిగా మన పరిశీలన చేసుకుంటే దాగోను అనే పేరుకు అర్థము మరి ఒక చిన్న రూపం. దాగోను అంటే ఒక చిన్న రూపం. హెబ్రూ భాషలో దాగ్ అంటారు. హెబ్రూ భాషలో దాగ్ అంటే చేప అనే అర్థము, ఒక చిన్న చేప అనే అర్థము. మరి అందువలన మనం పరిశీలన చేసుకుంటే ఈ దేవుడు దాగోను దేవుడికి మరి ఒక రూపముగా, చేప రూపముగా కూడా అంటారు. చేప దేవుడు కూడా అని అంటారు. ఎలాగంటే మరి కింద నుండి కాలు నుండి పైకి మొండు భాగము వరకు మరి చేప రూపముగాను,
మరి మొండము నుండి మరి అదేవిధంగా మరి పై భాగము వరకు మనిషి రూపముగా ఉంటాడు. మరి చేతులు అదేవిధంగా ముఖము రూపము అన్నీ కూడా మానవ రూపము. మరి మొండుము నుండి కిందకి భాగము ఏమో చేప రూపము, మరి మొండుము పై నుండి పై భాగము మరి మనిషి రూపముగా ఈ దేవుడు ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. మరి చాలా అద్భుతంగా మరి బైబిల్లోను దాగోను అని పిలిచేవారు. మరి ఈ విధంగా మరి దేవుడు మరి ఈ విధంగా దేవుని మందసము పట్టబడి ఈ స్థలంలో పెట్టినట్టుగా మనము చూడగలుగుతున్నాము. అదేవిధంగా మరి సముద్రము తీరమునే మరి ఈ దేవుని మరి దాగోను గుడు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఇక్కడ ఒక అస్దుద్దులో ఒక స్థలము, ఇక్కడ ఒక మరి ఇంకొక గుడిగా చూడగలుగుతున్నాము. అదేవిధంగా మరి గాజాలోని మరి అక్కడ ఒక గుడిగా 2 స్థలాల్లో ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఈ దాగోను గురించి చాలా ప్రాముఖ్యంగా చాలా అద్భుతంగా మరి చరిత్రలో చాలా అద్భుతంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాము. మరి అస్దోద్లో ఉన్నటువంటి గాజా, మరి అస్దోద్లో ఒకటి ఉన్నది, గాజాలో ఒకటి ఉన్నది. ఈ రెండాట్లకి చాలా చరిత్ర అయినటువంటి ఆధారాలతో బైబిల్ ఆధారాల ప్రకారంగా మనం చూడగలిగితే మొదటి సమూయేలు 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనం చూడగలిగితే మరి ఫిలిస్తీన్లు యుద్ధము జరిగిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు మరి ఏ విధంగా ఓడిపోయారు. మొదటిగా 4,000 మంది ఓడిపోతారు. రెండవదిగా 30,000 కాళ్ళ బలం మరి ఓడిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం పరిశీలన చేసుకుంటే మరి ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఓడిపోయారు, మరి తర్వాత ఫిలిస్తీన్లు ఏ విధంగా మరి మరి ఏలియా ఆయన కుమారులైనటువంటి వారు వాళ్ళందరూ కూడా ఏ విధంగా చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత దేవుని మందసము పట్టబడి మరి అక్కడ దేవుని మందసము పట్టబడి తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టినట్టుగా మనము చూడగలుగుతున్నాం. మరి 5వ అధ్యాయంలో మనం పరిశీలన చేసుకుంటే ఫిలిస్తీన్ల దేవుడు మందసము పట్టుకుని ఎబెనెజరు నుండి అస్దోదుకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. ఈ స్థలంలోనే దాగోను గుడిలోనే దేవుని మందసము పెట్టినట్టుగా మనము చూడగలుగుతున్నాము. మరి దేవుని ఎంత అద్భుతము చేశాడంటే, దేవుడు అంటే ఏంటో, దేవుని మహిమ అంటే ఏంటో, దేవుని ఆయన ఆధారాలతో నిరూపించుకున్నబడినటువంటి దేవుడు. మరి ఇజ్రాయేల్ ప్రజల్లో ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎన్నో, అటువంటి అద్భుతాలు కూడా ఇక్కడ మరి ఆయన ఇటువంటి నెరవేర్పుగా మనం చూడగలుగుతున్నాము. దేవుని మందసం అంటే ఆ మందసములో చాలా అద్భుతమైనటువంటి దేవుని సంబంధించినటువంటి మరి దేవుని మహిమ ఆ మందసం మీద ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని మందసంలో అహరోను చిగురించే కథ, మరి దేవుని 10 ఆజ్ఞల పలకలు, అదేవిధంగా మరి మన్నా అటువంటి మరి ఆ విధంగా గిన్నె కూడా దాంట్లో ఆ మందసములో ఉంటుంది. మందసము పైన 2 కేరుబులు ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆ మందసము పైన దేవుని మహిమ ఏ విధంగా ఉంటుంది, ఆ మహిమ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆయన నిరూపించుకున్నాడు. ఈ మందిరములోనే, ఈ గుడిలోనే దాగోను గుడి దేవుని ముందుట ఆ మందసమును పెట్టి వారు ఆ రోజు ఉంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన మరునాడు తిరిగి వచ్చి తలుపులు తీసి చూసిన వెంటనే దాగోను గుడి మరి దేవుని మందసము ఎదుట బోర్లుగా పడినట్టుగా మనము చూడగలుగుతాము. దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా. మరి దేవుడు అంటే ఏమిటో, దేవుని మహిమ అంటే ఏంటో మనం చూడగలుగుతాము. మరి రెండవదిగా ఆ విగ్రహము పడిపోయిన వెంటనే మళ్ళీ నిలబెట్టి, ఆ విగ్రహాన్ని నిలబెట్టి మళ్ళీ మరి అదే విధంగా 2వ రోజును కూడా మళ్ళీ ఫిలిస్తీన్లు తిరిగి వచ్చి మరి తలుపు తీసి చూసిన వెంటనే ఆ దాగోను దేవత ఎదుట ఆ దాగోను దేవత మొత్తము తల నరికి, మరి కాళ్ళు చేతులు కూడా నరికబడి మరి మొండము వేరుగా మరి కాళ్ళు చేతులు ఎరగబడి ఉన్నట్టుగా మన దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. మరి దేవుని మహిమ ఎటువంటిదో, దేవుని గొప్పతనం ఏంటో ఈ దాగోను గురించి మరి ఆయన రుజువింపబడినట్టుగా మనం చూడగలుగుతాం. అదేవిధంగా దాగోని గుడి వారు చాలా అద్భుతాలు ఉన్న వారు కూడా చాలా భయపడినట్టుగా మనం చూడగలుగుతాం. దేవుడు అంటే ఇటువంటి దేవుడు, దేవుని మహిమ అంటే ఇటువంటిది అని చాలా అద్భుతంగా భయపడినట్టుగా మనము చూడగలుగుతున్నాం.